హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా రుచికరంగా ఉండే బచ్చల కూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది కదా అండి బచ్చల కూర. నేను అటువంటి 3 కట్టలను అయితే తీసుకున్నాను. కాడలు లేకోకుండా ఆకుల వరకే మొత్తం గిల్లేసి కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక ఈ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాము. ఇందులోనే తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చాగా దంచి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర మొత్తాన్ని కూడా వేసుకొని మొత్తం పోపులో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బచ్చల కూర మగ్గేలోపు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూసారా, బచ్చల కూర మొత్తం కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇందులో ఒక 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టుగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకోవాలి. బచ్చల కూర టమాటా కాంబినేషను చాలా బాగుంటుందండి. టమాటా పులుపు బచ్చల కూర కలిసి ఈ కర్రీకి ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తాయి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా, టమాటా బచ్చల కూర మొత్తం కూడా దగ్గర పడిపోయింది కదా అండి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్‌కు తగ్గట్టుగా కారం వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చివరిలో కొద్దిగా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడైతేనే ఆకుకూరలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇలాంటి రుచికరమైన వంటలు, గార్డెనింగ్ వీడియోలు, డైలీ వ్లాగ్స్ ఇంకా మరెన్నో ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.